తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి, రేవంత్ రెడ్డి గెలవడానికి వెనక ఉంది బీజేపీ అని చెప్పేసి కేటీఆర్ ఒక హింట్ అయితే ఇచ్చారు. సో అది నిజమా కాదా అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు వస్తున్న వార్త అయితే బీజేపీ సహకరించడం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, రేవంత్ రెడ్డి గెలిచారు అని చెప్పేసి కేటీఆర్ గారు ఒక హింట్ అయితే ఇచ్చారు. ఏంటి సార్ అసలు అందులో వాస్తవం ఉందంటారు? అసలు ఒకటి ఏంటంటే, మొదటి నుంచి ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత, ప్రజెంట్ కూడా ఏదో ఒక లింకు బీజేపీతో ఉంది రేవంత్ రెడ్డికి అనేది స్ప్రెడ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. మొదటి నుంచి కూడా చేస్తుంది, ఎన్నికల ముందు కూడా అది చేసింది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే అనేటువంటి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అనేది నమ్మశక్యం కాదు, కానీ ఆ రెండు ఒకటే అని నమ్మించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు చేసింది. అది వర్కౌట్ కాలేదు, ఎందుకంటే అవి రెండు పార్టీలు భిన్న ధృవాలు. అవును సార్, నేషనల్ వైడ్ కూడా భిన్న ధృవాలు. సో కాబట్టి ఆ రెండు ఒకటే అని చెప్పి నమ్మించడానికి చేసినటువంటి ప్రయత్నం బూమరాంగ్ అయింది, అంటే వాళ్ళకి రివర్స్ కొట్టింది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి బీజేపీ సహకారం అందించింది అనేటువంటి యాంగిల్లో, కొత్త యాంగిల్లో తీసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రచారాన్ని. ఈ మధ్యకాలంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు పెడుతున్నటువంటి కేటీఆర్ అటు లీడర్లతో కానీ ఇటు క్యాడర్తో కానీ సమావేశం అవుతున్నారు. ఆయన అనేక విషయాలు చర్చిస్తున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి బీజేపీ ఒక కుట్ర పడింది. బీజేపీ కుట్ర చేసి రేవంత్ని సీఎం చేసింది పరోక్షంగా. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేసింది అని, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర చేసి రేవంత్ రెడ్డిని ఆ సీట్లో కూర్చోబెట్టింది బీజేపీ అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక దిశానిర్దేశం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి కేటీఆర్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, నేను ఇందాక చెప్పాను కదా, భిన్న ధృవాలుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఉంటాయి. సో అవి రెండు పార్టీలు కలిసాయి అని అంటే నమ్మలా. కాబట్టి ఇప్పుడు కొత్త కోణాన్ని ఎంచుకున్నాడు లోక్సభ ఎన్నికలకి. ఏంటంటే రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటేను, బీజేపీ రేవంత్ రెడ్డి వెనక ఉంది, ఆయన సీఎం కావడానికి కారణం కూడా బీజేపీ అనేటువంటిది. దీన్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేయాలి అనేది ఒక కొత్త ఎత్తుగడను బీఆర్ఎస్ పార్టీ ఎంచుకుంది. ఎందుకనంటే నమ్మడానికి అనుకూలంగా ఉంది, వీలుగా ఉంది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే కనుక ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చాడు. ఆ తర్వాత ఏబీపీలో పనిచేశాడు. ఏబీపీ బీజేపీ యొక్క అనుబంధ సంస్థ, విద్యార్థి విభాగం అది. సో కాబట్టి దాని నేపథ్యం మొత్తం కూడా బీజేపీ భావజాలం, బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారం ఉంది. కాబట్టి తొలి నుంచి బీజేపీతో సంబంధాలు ఉన్నాయి. ప్లస్ ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళని అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ లైక్ చేస్తారు. అందుకే రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉన్నప్పటికీ దాని గురించి ఎన్నికల సమయంలో కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు. అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, కానీ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా విమర్శలు చేయలేదు. రేవంత్ రెడ్డి కూడా సాధారణంగా విమర్శలు చేసేది తప్పితే బీజేపీ లేదా కేంద్ర ప్రభుత్వం మీద కేసీఆర్ని విమర్శించినట్టు నరేంద్ర మోడీ మీద కానీ అమిత్ షా మీద కానీ విమర్శించలేదు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ లీడర్ల మీద కూడా విమర్శలు చేయలేదు. బండి సంజయ్ మీద కానీ లేదా ఈటల రాజేందర్ మీద కానీ వీళ్ళ మీద ఎవరి మీద కూడా పెద్దగా విమర్శలు చేయలేదు. వీళ్ళిద్దరూ కలిశారు అంటే రేవంత్ రెడ్డి కోసం బీజేపీ కూడా సహకారం అందించింది అని ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇంకొకటి కూడా యాడ్ చేశారు. ఏంటంటే ఎన్నికల ముందు బీజేపీ చాలా బలంగా ఉంది, అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక ప్రచారం వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. కాంగ్రెస్ పార్టీకి అప్పటి వరకు ఏం లేదు. కర్ణాటక ఎన్నికలు ఫలితాలు వచ్చేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ థర్డ్ ప్లేస్లో ఉంది అనేటువంటి ఫీలింగ్లోనే ఉన్నారు తెలంగాణ సమాజం కూడా. కానీ ఒక్కసారిగా బీజేపీ చేసినటువంటి వ్యవహారం ఏంది అని అంటే, బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి మార్చేసింది. బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి మార్చేయగానే అంతర్గతంగా కలహాలు ఎక్కువైపోయినాయి బీజేపీలో. సో దాంతో అప్పటి వరకు బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి వెళ్ళినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, విజయశాంతి కానీ, లేదా శ్రావణ్ కానీ, ఇలాంటి వాళ్ళు చాలామంది బీజేపీ నుంచి బయటకు వచ్చేసారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసారు. వీటన్నిటికీ, ఈ పరిణామాలన్నిటికీ కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డిని సీఎం చేయడానికి బీజేపీ వాళ్ళే కావాలని బీజేపీని ఒక వ్యూహాత్మకంగా థర్డ్ ప్లేస్కి తీసుకెళ్లారు.
ఎలాగో అధికారంలో రాము, ఒకవేళ గట్టిగా కనుక ప్రచారం చేసి గట్టిగా అభ్యర్థులు నించోబెట్టి ఒక ఫోర్స్ఫుల్గా ప్రచారం చేస్తే అప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు ఎన్నికల రంగంలో నువ్వా నేనంటే దిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఓట్లు చీలిపోయి. కాబట్టి ఒక అడుగు బీజేపీ వెనక్కి వేసింది. ఆ వెనక్కి వేయటం వెనక రేవంత్ రెడ్డి సీఎం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది బీజేపీకి అనేది ఇప్పుడు దిశానిర్దేశం కేటీఆర్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఈ ప్రచారాన్ని తీసుకెళ్ళడానికి, అంటే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్లారు. ఇప్పుడేంది రేవంత్ బీజేపీ యాంగిల్లో తీసుకెళ్తున్నారు. దానికి ఉదాహరణలు ఏం చెప్తున్నారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అమిత్ షాని కలిశాడు. అమిత్ షాని కలిసిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, దానికి సంబంధించి వేరువేరుగా ఎన్నికలు నిర్వహించేలాగా షెడ్యూల్ వచ్చేసింది. అంతకుముందేమో ఒకేసారి 2 ఎమ్మెల్సీ ఎన్నికలకు పెట్టాలనుకున్నారు, కానీ ఇప్పుడు వేరువేరుగా పెట్టేదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అమిత్ షాని కలవంగానే. అదే నిదర్శనము బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే అనడానికి అనేది ఇప్పుడు కేటీఆర్ లేవనెత్తుతున్నటువంటి కొత్త కోణం. దీంతోపాటు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. సో ఆ సందర్భంగా బట్టి విక్రమార్కని ఎందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది అనే దాని మీద ఒక క్వశ్చన్ వేసుకుంటూ నరేంద్ర మోడీతో టైఅప్ అవుతాడు రేవంత్ రెడ్డి అనేటువంటి ఉద్దేశంతో బట్టి విక్రమార్కని ఒక నిఘా కింద ఏఐసిసి పంపించింది. కాబట్టి బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అనేది ఇంకొక యాంగిల్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి ఏదో చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మనుగడ లేకుండా చేయబోతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయబోతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, వాళ్ళిద్దరూ ఒకటే అనేటువంటి యాంగిల్లో ఈయన నూరిపోస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రేపు రాబోయేటువంటి రోజుల్లో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత లబ్ధి పొందాలి అనేటువంటి యాంగిల్లో సక్సెస్ అయ్యి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అంటారా? సో ఇప్పుడు ఇటువైపు నుంచి రేవంత్ రెడ్డి గళం విప్పుతాడు కదా, గళం విప్పి ఏం చెప్తాడు? నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశాను, ఒక ముఖ్యమంత్రి హోదాలో కలిశాను. ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిశారని చెప్పి అనుకోవాలి కదా. నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిశారని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి ఖచ్చితంగా ఎదురుగా మళ్ళీ కొత్త దాడిని అయితే ప్రారంభిస్తారు కదా రేవంత్ రెడ్డి కూడా. వాళ్ళకి రివర్స్ అవుతుంది అంటారు. అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి పబ్లిక్ రిసీవ్ చేసుకోవాలి. ఎన్నికల ముందు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని అంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటంటే నమ్మింది, కానీ పబ్లిక్ కాంగ్రెస్ బీజేపీ ఒకటంటే నమ్మలా. అందుకే బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టేశారు. ఇప్పుడు బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటంటే నమ్ముతారా అని అంటే నమ్మేటువంటి అవకాశం లేదు. చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఆల్రెడీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కలిసి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు ఇండైరెక్ట్గా. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు నమ్మేటువంటి అవకాశం లేదు. బట్ కొంత నమ్మడానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేపథ్యం, అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నేపథ్యం ఉంది. ప్లస్ నరేంద్ర మోడీ తోటి మొన్న కలిసినప్పుడు కూడా కార్డియల్ రిలేషన్ ఉంది. దాని తగ్గట్టు ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకున్నారు, అవి కొన్ని చెప్పలేం కదా అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో కాన్వర్జేషన్ జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కానీ నేను సహాయం చేస్తాను, నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానని చెప్పి అన్నాడు. ఇమీడియట్గా కొన్ని ఆల్రెడీ చేశారు, తీసుకొచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి. సో మళ్ళీ ఇప్పుడు అమిత్ షాని కలిసి మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వేరువేరుగా నోటిఫికేషన్స్ ఇప్పించుకోగలిగాడు, వేరువేరుగా ఎన్నికలు పెట్టుకోగలుగుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఎన్నికలు నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు. సో దీనికి సంబంధించి క్లియరెన్స్ వచ్చింది. అంటే అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కోఆపరేట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి కంటే. రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్రలో మాదిరిగా ఏక్నాథ్ షిండే వ్యవహారం వస్తుందా, లేదంటే ఈ విధమైన ప్రచారం చేసినందువల్ల బీఆర్ఎస్ పార్టీ లాభపడి రేపు లోక్సభ ఎన్నికల్లో కనుక ఒక 5-6 వస్తే కనుక అప్పుడు మళ్ళీ కేంద్రంలో కీలకమైనటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు మనుగడ సాగించేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా 1-2 ఎంపీలతో పరిమితం అయితే అసలు మనుగడే సాగించేటువంటి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు రాబోయే రోజుల్లో అసలు కొంతమంది అయితే 1-2 కూడా ఒకటి కన్ఫాము
బట్ 2 కూడా వచ్చే అవకాశం లేదు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనుగడ కష్టమైంది. అందుకే ముందు జాగ్రత్త పడుతున్నాడు కేటీఆర్. ముందు జాగ్రత్త పడుతూ ఇలాంటి స్పెక్యులేషన్స్ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ తాజా ఎమ్మెల్సీ ఎన్నికలను లింక్ పెట్టి ఆయన రేవంత్ రెడ్డి అలాగే బీజేపీ ఒకటే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలంగాణ సమాజానికి తీసుకెళ్ళి నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది నమ్మితే కనుక తెలంగాణ సమాజం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంతో కొంత లాభపడేటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ రేపు లోక్సభ ఎన్నికలే బీఆర్ఎస్ పార్టీకి ఎండింగ్ అని చెప్పి అనుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.